హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, నా లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి 34 days అవుతుంది. ఆల్మోస్ట్ 1 month దాటింది. ఏంటో అసలు ఇండియాలో ఉన్నప్పుడు యూఎస్ వచ్చిన తర్వాత మంచి మంచి వీడియోస్ పెట్టాలి, మంచి మంచి కంటెంట్ క్రియేట్ చేయాలనుకున్నా. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది కుదరట్లే. ఈ క్లాసెస్ వల్ల, ఈ జిమ్ వల్ల, ఈ డైట్ వల్ల, ఈ పార్ట్ టైం వల్ల అసలు వీడియోసే చేయలేకపోతున్నా. బట్ నో వరీస్, ఖచ్చితంగా వీడియోస్ పెడతా, మంచి కంటెంట్ క్రియేట్ చేసా. కొంచెం టైం కావాలి, లైక్ 15-20 days ఖచ్చితంగా క్రియేట్ చేయడానికి ట్రై చేసా. నా లాస్ట్ 5-6 వీడియోస్ అయితే అన్ని ప్రమోషనల్ వీడియోసే ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే, ఒక 15 days 30 days అంతే. బట్ వీడియోస్ చేయడం మాత్రం అయితే అస్సలు ఆపను. అట్లీస్ట్ రీల్స్ అయినా పెట్టడానికి ట్రై చేస్తా, అది కూడా మంచి కంటెంట్ మీద. సో మీ అందరికీ యూజ్ అయ్యేటట్టు. సో డోంట్ మిస్ ఇట్. సో గైస్, ఇవాళ వీడియో వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా ఎల్ఎస్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళు మనకి బిజినెస్ అనాలిటిక్స్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇది ఒక్క ప్రోగ్రామ్ ఎందుకు చెప్తున్నా అంటే, సో దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు. సో గైస్, మనం ఇప్పుడు పర్టికులర్గా బిజినెస్ అనాలిటిక్స్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడున్న ప్రతి ఒక్క కంపెనీ కానీ ప్రతి ఒక్క బిజినెస్ కానీ డేటా మీదనే వర్క్ అవుతుంది, వాళ్ళ కస్టమర్స్ డేటా మీద. అప్పుడే ఆ కంపెనీకి కానీ ఆ బిజినెస్ కానీ ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో ఆ డేటా మీద వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి పర్టికులర్ పొజిషన్స్ అనేవి కావాలి, ఎంప్లాయీస్ అనేవి కావాలన్నమాట. సో అందుకోసమే ఎప్పుడైనా డిమాండ్లోనే ఉంటాయి, లైక్ డేటా సైంటిస్ట్, లేకపోతే డేటా ఇంజనీరు, డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్. సో బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ ఇవి ఇంటర్ రిలేటెడ్ అనమాట, లైక్ డేటా మీద వర్క్ చేస్తాయి. సో అందుకోసమే ఈ కోర్సెస్ కానీ, ఈ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఈ పొజిషన్స్ కానీ ఎప్పుడు డిమాండ్లోనే ఉంటాయి. సో గైస్, పర్టికులర్గా ఇదే యూనివర్సిటీలో ఇదే ప్రోగ్రామ్ ఎందుకు చేయాలంటే దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూఎస్ రావాలి అన్నా, మాస్టర్స్ చేయాలి అన్నా మనకి జిఆర్ఈ కానీ, లేకపోతే ఐఎల్స్ కానీ, టోఫెల్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి, లైక్ మొత్తం 2 ఉండాలన్నమాట. సో ఈ యూనివర్సిటీలో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేయాలంటే ఇదేది అవసరం లేదు. ఇంకొకటి ఏంటి అంటే, మనకి స్టెమ్ ఓపీటీ, మన మాస్టర్స్ అయిపోయిన తర్వాత 3 years స్టెమ్ ఓపీటీ రావాలి అంటే ఖచ్చితంగా మనం మంచి యూనివర్సిటీలో చేస్తేనే వస్తుంది. సో అందుకోసం ఈ యూనివర్సిటీలో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేస్తే మనకు ఖచ్చితంగా 3 years స్టెమ్ ఓపీటీ వస్తుంది. అంటే మన 2 years మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ 3 years మళ్ళీ వర్క్ చేయడానికి, మనకి జాబ్ ఆపర్చునిటీ కోసం మనకి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మనం ఇక్కడనే ఉండి జాబ్కి ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్, ది బిగ్గెస్ట్ పార్ట్, మనీ. మాస్టర్స్ చేయాలంటే ఈజీ, అదొక హార్డెస్ట్ పార్ట్ ఏం కాదు, ప్రతి ఒక్కరు మాస్టర్స్ చేయొచ్చు, మనకి అండర్ గ్రాడ్ డిగ్రీ ఉన్న వాళ్ళు. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే మనీ. ప్రతి ఒక్కరికి మనీ కావాల్సిందే. లైక్ మనం యూఎస్లో మాస్టర్స్ చేయాలంటే ఈజీగా 1 or 2 lakhs కంప్లీట్ అయ్యేది కాదు. మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మంత్లీ మనకి 60-70,000 అయిపోతాయి ఇండియన్ ఐఎన్ఆర్లో. అట్ ది సేమ్ టైం ట్యూషన్ ఫీ మనకి 40 lakhs 50 lakhs కూడా ఉంటుంది మంచి మంచి యూనివర్సిటీస్లో, లైక్ యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా ఇలాంటి యూనివర్సిటీలో నీకు ఈజీగా 40-50 lakhs ఉంటుంది ట్యూషన్ ఫీ. సో ఇవన్నీ సేవ్ చేసుకోవచ్చు. ఏది ఈ యూనివర్సిటీలో పర్టికులర్గా ఈ ప్రోగ్రామ్ చేస్తే అప్ టు 50-55 lakhs దాకా సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఎట్లనో చెప్తా. సో ఇక్కడ మీరు మనీ సేవ్ చేసుకోవడానికి 2 different ways ఉంటాయి. ఫస్ట్ వే ఏంటి అంటే, ఇది ఒక హైబ్రిడ్ ప్రోగ్రామ్. అంటే మీరు 6 months ఇండియాలో ఉండి కంప్లీట్ చేస్తారు, ఇంకో 12 months ఇక్కడ యూఎస్కి వచ్చి కంప్లీట్ చేస్తారు అనమాట. ఈ 6 months ఏంటి అంటే, మీరు ఇండియాలో ఉండి కంప్లీట్ చేస్తారు కాబట్టి మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఉండవు. ఇక్కడ మనం ఉండడానికి ఇల్లు కావాలి, తినడానికి ఫుడ్ కావాలి అంటే ఖచ్చితంగా మనకి $500 కానీ, $600 కానీ, $700-800 కూడా అవుతాయి. అది డిపెండింగ్ ఆన్ ది పర్సన్. మినిమం అయితే 500-600 ఏ స్టేట్లోనైనా అయితే అది యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా స్టేట్లో అయినా, లేకపోతే చికాగోలో అయినా, ఎక్కడైనా మినిమం 500 అయితే తినడానికి, ఉండడానికి. సో మీరు ఈ 6 months ఇండియాలో ఉండి కంప్లీట్ చేస్తారు కాబట్టి సేవ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం ట్యూషన్ ఫీ. సో ఇప్పుడు మనం ఆన్ క్యాంపస్లో చదువుకున్న దానికి, ఆఫ్ క్యాంపస్లో చదువుకున్న దానికి డిఫరెంట్ ట్యూషన్ ఫీ ఉంటుంది, లైక్ 6 monthsకి. సో అక్కడ సేవ్ అవుతాయి. ఇంకొకటి ఏంటి అంటే, మీకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది ఒక సెకండ్ వే అనమాట. లైక్ మీరు CGPA కనుక ఫస్ట్ సెమిస్టర్ కానీ, సెకండ్ సెమిస్టర్ కానీ మీరు CGPA మ్యాక్సిమం CGPA మెయింటైన్ చేస్తే మాత్రం మీకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అడ్మిట్ వచ్చేటప్పుడే మీకు ఒకవేళ అండర్ గ్రాడ్లో మంచి CGPA ఉంటే అప్పుడు కూడా స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా అప్ టు మీరు 50 lakhs 55 lakhs సేవ్ చేసుకోవచ్చు. అండ్ అంతే గైస్, యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో లొకేట్ అయ్యింది కాబట్టి అక్కడ మంచి మంచి కంపెనీస్ ఉంటాయి, లైక్ ఇంటెల్ కానీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ, వెల్స్ ఫార్గో కానీ. సో మీ మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు జాబ్ రావడానికి ఆపర్చునిటీస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా నుంచి మంచి కంపెనీస్ స్టూడెంట్స్ని హైర్ చేసుకుంటాయి, లైక్ యాపిల్ కానీ, నాసా కానీ, వాల్మార్ట్ కానీ, టెస్లా కానీ, ఇంకా మైక్రోసాఫ్ట్ కానీ, ఇలాంటి కంపెనీస్ హైర్ చేసుకుంటాయి. సో అప్పుడు కూడా మీకు ఛాన్సెస్ ఉంటాయి అనమాట, లైక్ జాబ్స్ ఫేర్స్ ఉంటాయి అనమాట యూనివర్సిటీలో. అప్పుడు మీకు ఇలాంటి కంపెనీస్ వస్తే మీరు మీ పర్ఫార్మెన్స్ మంచిగా ఇస్తే మీకు ఇంటర్వ్యూకి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అంతే గైస్, యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా అనేది గ్లోబల్లీ టాప్ 10 యూనివర్సిటీ అనమాట బిజినెస్ అనాలిటిక్స్ ప్రోగ్రాంలో. అండ్ అంతే బిజినెస్ స్కూల్స్లో టాప్ 50 యూనివర్సిటీ అనమాట. సో అందుకోసమే దీంట్లో ఈ బిజినెస్ అనాలిటిక్స్ ప్రోగ్రామ్ చేయడం వర్త్ ఇట్.
సో గైస్ గ్రేట్ లెర్నింగ్ వాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా తోటి కొలాబరేట్ అయ్యి మనకి ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు కాబట్టి మన అప్లికేషన్ ప్రాసెస్లో, మన డాక్యుమెంట్ వెరిఫికేషన్లో, ఈవెన్ మన వీసా ప్రాసెస్లో కూడా మనకి వీళ్ళే హెల్ప్ చేస్తారనమాట, మనం ఎలిజిబుల్లా కాదా అనేది. సో అందుకోసమే కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడతా గ్రేట్ లెర్నింగ్ వాళ్ళది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 1-on-1 కౌన్సిలింగ్ సెషన్ బుక్ చేసుకొని మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ కౌన్సిలింగ్ సెషన్ అనేది బుక్ అయిపోతుంది అనమాట. సో దట్ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ ప్రోగ్రామ్ గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే దాన్ని కూడా కింద రిఫరెన్స్ లింక్ పెడతా. సో అది కూడా మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.